దశరథ్ మహారాజ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు లేటెస్ట్‌గా మనం చూసాం. కోనసీమకి దిష్టి తెలంగాణ ద్వారా తగిలింది అని. ఏంటి దాన్ని కోనసీమ? కోనసీమ పంటలకి తెలంగాణ దిష్టి తగిలింది అనేది. అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. వివిధ పార్టీల వాళ్ళందరూ కూడా తప్పుపడుతున్నారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సినిమాటోగ్రఫీ మంత్రి. ఆయన చెప్తుందేందంటే సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వము అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. ఈ పవన్ కళ్యాణ్, కోమటిరెడ్డి వీటిలో మీరెట్లా అర్థం చేసుకుంటారు? అంటే ఒకటే సరే నేను అనలిస్ట్‌నేం కాదు. నేను ఒక హ్మ్. ఉద్యమకారుని. అయినా మీరు అడిగినారు కాబట్టి హ్మ్. చెప్తున్నాను సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మానసిక వికలాంగుడయిపోయాడు సార్. హ్మ్. మానసిక వికలాంగుడతను. ఎందుకంటే తనకంటూ ఒక స్వధర్మం లేదు. తనకంటూ ఒక ఓన్ ఒపీనియన్‌తో నిర్మాణం కాలే పాపం మనిషి. ఆయన ఒక ఫ్లెక్సిబుల్ పాదరసంలాగా ఉన్నాడు. హ్మ్. సొంత అభిప్రాయాలు కలిగిన వీరుడు కాదతను. అతను వీరుడు కాదు. అందుకని ఆయన ఎటు అంటే అటు తెలంగాణ దిష్టి తగిలిందనే మాట అసలు దాంట్లో ఎవడన్నా ఆ మాట మాట్లాడతారా? అంటే ఏ మాట అయినా మాట్లాడతాడు. తెలంగాణ గురించి గొప్పగా అంటాడు. తెలంగాణ మీరన్నదేదో దిష్టి అంటారు. లేపోతే భిన్నాభిప్రాయాలు పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి మాట్లాడతాడు. ఎందుకు? తనకంటూ ఒక వ్యక్తిత్వం, తనకంటూ ఒక సొంత ఆలోచన, స్వధర్మం లేని వ్యక్తి. కాబట్టి అతను రేపు బీజేపీ ఫోల్డ్‌లోకి 100% పోతాడు. దానికి కావాల్సిన పునాదంతా పడుతున్నది. హ్మ్. అందుకని ముందు ఫోల్డ్‌లో ఉన్నాడు గదా! ఇప్పుడు ఆ! ఎన్‌డీఏలోనే ఉన్నారు ఆ! గదా! ఆ! అంటే పార్టీ మారుతాడంటారా? ఆ! మారే జనసేన విలీనమంటారా? అతనికి దక్షిణ భారతదేశం అంతా బీజేపీకి ఒక దారి ఇచ్చేటువంటి ఒక ప్రణాళిక కూడా జరుగుతుందని తెలుస్తుంది. ఏదో హ్మ్. వాళ్ళ ద్వారా. అందుకని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇలాంటి మాటలే కాదు, ఏ మాటైనా మాట్లాడతాడు. పలానా మాట అనేం లేదు. ఎందుకంటే అతను మానసికంగా బాగాలేడు కదా! కరెక్ట్ లేడు అతను. తెలంగాణలో సినిమాలు బ్యాన్ చేస్తామంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పవన్ కళ్యాణ్ సినిమాలు. ఎందుకు బ్యాన్ చేస్తారు సార్? వాళ్ళంతా ఒకటే గదా! వాళ్ళంతా ఒకే వర్గం. హ్మ్. బ్యాన్ గీన్ ఏముండదు. ఊరికే బయటకి ఇట్లా మరి మాట్లాడడం అంతే. మరి ఆ మాటకొస్తే మరి వాళ్ళు చేస్తున్నటువంటి రెడ్లు చేస్తున్న అణగారిన వర్గాల మీద మొన్న నల్గొండ జిల్లాలో సర్పంచ్ విషయంలో ఎంత పెద్ద ఘోరాతి ఘోరమైనటువంటి దాడది. హ్మ్. మరి ఆ దాడికి వాళ్ళనేం చేయాలి? ముందు అతను మంత్రి పదవి నుంచి రాజీనామా చేయమని పోరాటం మొదలుపెట్టాలి. హ్మ్. అందుకని అలాంటి వాటిని మనం పెద్ద ఏం సీరియస్ తీసుకోం.